తెలంగాణ రాజకీయాల్లో మునుపెన్నడూ చూడని అతిపెద్ద పొలిటికల్ సంచలనం నమోదు కాబోతోందా? మిత్రులెవరో శత్రువులెవరో తెలియని కన్ఫ్యూజన్ పాలిటిక్స్ కు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోందా? అవును, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో వినపడుతున్న ఒకే ఒక్క హాట్ టాపిక్ బీజేపీ జాతీయ అధ్యక్షుడితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కాబోతున్నారు అనే వార్త. త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ బీఆర్ఎస్ కలిసి వెళ్లేందుకు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నాయా? ఈ వార్త ఇప్పుడు అటు కాంగ్రెస్ వైపు ఇటు గమలం కారు క్యాడర్లలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. అసలు కేటీఆర్ ఢిల్లీ ప్లాన్ ఏంటి? ఈ ఊహాగానాల వెనుక ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా చూద్దాం. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు మీద ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్ బీఆర్ఎస్ కీలక నేతలను టార్గెట్ చేస్తూ వరుస యాక్షన్ ప్లాన్స్ అమలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ను ఇరుకున పెట్టాలంటే జాతీయ స్థాయిలో బలమైన మద్దతు అవసరమని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగమే బీజేపీ జాతీయ అధ్యక్షుడితో కేటీఆర్ భేటీ కాబోతున్నారు అనే లీకులు. నిన్న మొన్నటి వరకు బీజేపీ బీఆర్ఎస్ భాయ్ భాయ్ అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే అవన్నీ అబద్ధాలని కొట్టిపారేసిన గులాబీ నేతలు ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సైలెంట్ గా రూటు మారుస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. అయితే బహిరంగంగా కేటీఆర్ ఈ పొత్తుల వార్తలు కొట్టి పారేస్తున్నప్పటికీ తెర వెనక మాత్రం గ్రేటర్ హైదరాబాద్ పీఠాన్ని దక్కించుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందనే అనుమానాలు బలపడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఇటు బీఆర్ఎస్ కి అటు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకం. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు సాగేది. అయితే ఇప్పుడు జీహెచ్ఎంసీని 3 స్వతంత్ర కార్పొరేషన్లుగా గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరిలను విభజించిన నేపథ్యంలో సరికొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి. హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ కు ఆశించిన స్థాయిలో బలం లేదు. అదే సమయంలో ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీలు క్యాడర్ పరంగా అత్యంత బలంగా ఉన్నాయి. ఒకవేళ ఇరు పార్టీలు విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ లాభపడే అవకాశం ఉంది. అందుకే ఈసారి కాంగ్రెస్ ను నగర సరిహద్దుల్లోనే కట్టడి చేయాలంటే లోపాయకారిగా సీట్ల సర్దుబాటు చేసుకుని కలిసి వెళ్లడమే ఉత్తమమనే భావనకు ఇరు పార్టీల అగ్రనేతలు వచ్చినట్టు ఇంటర్నల్ టాక్. మరోవైపు ఈ పొత్తుల వ్యవహారంపై బీజేపీ స్టేట్ యూనిట్ లో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఇటీవలే క్లారిటీ ఇస్తూ తాము మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోరాడతామని, జనసేనతో కానీ మరే ఇతర పార్టీతో కానీ పొత్తులు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. కానీ తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ జాతీయ అధిష్టానం మాత్రం లోకల్ పొత్తులపై తుది నిర్ణయం ఢిల్లీ నుంచే ఉంటుందని తేల్చి చెప్పింది. అంతేకాకుండా తాజాగా ప్రకటించిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నేతలకు ఎలాంటి ప్రాధాన్యత దక్కకపోవడం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే స్టేట్ లీడర్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా పొలిటికల్ బెనిఫిట్స్ కోసం అధిష్టానమే డైరెక్ట్ గా బీఆర్ఎస్ తో చర్చలు జరిపే అవకాశం ఉంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇక ఈ పొత్తు వ్యవహారం నిజమైతే అది తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుంది. సీఎం రేవంత్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోవడం కంటే 2 బలమైన శక్తులు ఏకం కావడం ద్వారా కాంగ్రెస్ ను కోలుకోలేని దెబ్బతీయవచ్చని కేటీఆర్ భావిస్తున్నారట. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీఆర్ఎస్ సంప్రదాయ ఓటు బ్యాంకు, బీజేపీ వైపున్న యూత్ అండ్ అర్బన్ ఓటింగ్ కలిస్తే గ్రేటర్ పీఠాలు కైవసం చేసుకోవడం నల్లేరుపై నడకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ జనం ఈ వింత పొత్తును ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏదేమైనా రాజకీయంలో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే మాటను నిజం చేస్తూ తెలంగాణలో కమరం కారు దోస్తీ కట్టబోతున్నాయనే వార్తలు పొలిటికల్ హీట్ ను పీక్స్ కు చేర్చాయి. మరి కేటీఆర్ నిజంగానే బీజేపీ పెద్దలను కలిసి గ్రేటర్ ఎన్నికల పొత్తును ఖరారు చేస్తారా, లేక ఇదంతా కేవలం ప్రచారానికే పరిమితం అవుతుందా అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. మరి బీజేపీ బీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తే విజయం ఎవరిని వరిస్తుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో రాయండి.